బెక్కవోలు శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో అనపర్తి నియోజకవర్గం 4 ఏళ్ల క్రితం సత్యప్రమాణం ట్రాఫిక్తో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. నాడు మీడియా మొత్తం ఇదే అంశాన్ని హైలైట్ చేసింది. నాడు సత్యప్రమాణం చేసిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నిజాయితీగా దైవం అండగా నిలిచింది. ప్రజలు ఎన్నికల్లో బ్రహ్మరథం పట్టారు. నిజం నిప్పులాంటిదని నిరూపించి గెలిచిన నల్లమిల్లి తాను సత్యప్రమాణం చేసి 4 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అదే బిక్కవోలు లక్ష్మీ గణపతి స్వామి వారికి నేడు దర్శించుకుని అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున ఎన్డీఏ నాయకులు పాల్గొన్నారు. देवाय नमः ओम ईशानाय देवाय नमः ओम पशुपतये देवाय नमः ओम रुद्राय देवाय नमः। సత్యమేవ జయతే. ఇప్పుడు గాంధీ మహాత్ముడు చెప్పిన విషయం సత్యమే జయిస్తుంది ఎప్పటికైనా. 2020వ సంవత్సరం డిసెంబర్ 23వ తేదీ ఇదే లక్ష్మీ గణపతి ఆలయం అత్యద్భుతమైన రాజకీయ ఆవిష్కరణకి ఆలయంలో సత్య ప్రమాణానికి వారు నన్ను సతీ సమేతంగా ఆహ్వానించడం, దానికి అంగీకరించి మేము రావడం, ఆ రోజు జరిగిన సంఘటనలు నియోజకవర్గ ప్రజానీకానికే కాదు ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ తెలిసేటట్టుగా చేశారు. మొట్టమొదటిగా నేను ఆ కార్యక్రమానికి ఇష్టపడను అనే ఆలోచనతో వారు నన్ను ఆహ్వానించడం, నేను దాన్ని ఒప్పుకునేసరికి పోలీసుల్ని పురమాయించి రాజకీయానికి పాల్పడి గృహ నిర్బంధాలు చేసి నియోజకవర్గంలో చివరికి మహిళా నాయకులను కూడా గృహ నిర్బంధాలు చేసి తీవ్రమైన ఇబ్బందులు గురి చేయడం జరిగింది. మరలా మాట మార్చి 2 గంటల 30 నిమిషాలకి వారు ప్రమాణం చేస్తారు, 4 గంటల 30 నిమిషాలకి నేను చేయమని పోలీస్ అధికారుల ద్వారా చెప్పించడం, దానికి నేను అంగీకరించకపోవడం, అనేక చర్చలు జరిగిన తర్వాత మీడియా యొక్క జోక్యంతో ఇద్దరిని 2:30కి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఆ తీసుకురావడం వెళ్ళే సౌకర్యం ఉంది. అటువంటిది మూల విరాట్ దగ్గర ఉన్నాం, ఒక భగవంతుని రూపం దగ్గర ఉన్నాం అనే స్పృహ కూడా లేకుండా ఆదిలక్ష్మి గారు దారుణమైన భాష ఉపయోగిస్తూ నన్ను ఉద్దేశించి పరుష పదజాలంతో దూషించడమే కాకుండా సూర్యనారాయణ రెడ్డి గారి అసహనం తట్టుకోలేక సాక్షాత్తు లక్ష్మీ గణపతి మృదుటి పైన ఉన్న వెండి బొట్టు కూడా రాలి కింద పడిపోయిన పరిస్థితిని మనం చూసాం. అంతటి అసహనానికి వారు గురి కావడం, మమ్మల్ని దూషించడం, అనేక రకాలుగా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేయడం జరిగింది. అయినప్పటికీ సమయంలో కోల్పోకుండా వారు అడిగిన విధంగా మేము నేరుగా స్వామితోనే నేను నా భార్య చేతులు వేసి ప్రమాణం చేస్తే రాజమ్మ దంపతులు మాత్రం
పూలదండల పైన మాత్రం ప్రమాణం చేయడం జరిగింది. కార్యక్రమం పూర్తయి అత్యంత పటిష్టమైన పోలీస్ బందోబస్తు మధ్యన కార్యక్రమం పూర్తయి బయటకు వస్తే ఇక్కడ సత్యానికి అసత్యానికి ఎందుకు ప్రస్తావన తేవాల్సి వచ్చింది అంటే ఆశీస్సులతో మా సుబ్బారెడ్డి లోపల జరిగిందంతా వీడియో తీయడం, ఆ వీడియో మీడియాకి రిలీజ్ చేయడం, ఆ రోజు 5 గంటల పాటు అనేక ఛానల్స్లో లైవ్ డిబేట్స్ జరగడం, లైవ్ డిబేట్స్లో కూడా ఆయన నన్ను పరుష పదాలతో దూషించడం, సభ్యత సంస్కారం లేకుండా ప్రవర్తించడం ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరూ కూడా చూసేది వాస్తవం. వాళ్ళ భగవంతుడు ఎవరిని కూడా శిక్షించడు, ఎవరికి వరాలు ఇవ్వడు. ఎవరి ప్రవర్తనను బట్టి, ఎవరి అర్హతను బట్టి వారికి అవకాశాలు మాత్రమే ఇస్తారు. డిసెంబర్